హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఎప్పుడులా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్మెంట్ చూసేయండి. మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటీలని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా ఇలా పేస్ట్ పట్టించుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు ఇలా ఒకసారి వేయించుకోవాలి. ఇలా కాస్త వేగాక ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటీ ఆనియన్ ప్యూరీని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి తాలింపులో కలిసేలాగా బాగా వేయించుకోండి. ఇలా బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా ఇలా ఒకసారి చేశారంటే మీరు ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఈ ప్రాసెస్లోనే చేస్తారండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని కాస్త ఉడకనివ్వాలండి. ఇలా కుక్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. పేస్ట్ వేశాక ఒకసారి ఇలా బాగా ప్యూరీలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించున్నాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ మొత్తం వేశాక బాగా చికెన్ ముక్కలకి మన టమాటీ ఆనియన్ ప్యూరీ పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా ఉడకనివ్వాలి. చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, పెద్ద స్పూన్తో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక వెమ్మటే వాటర్ అయితే వేయకూడదండి. ఇంకో 2 నిమిషాలు ఇలానే ఉడకాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనిచ్చేసామంటే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసింది. మంచి వాసన అనేది కూడా స్టార్ట్ అయిపోయిందండి అప్పుడే. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఒక ఉడుకు స్టార్ట్ అవ్వగానే 1/2 లెమన్ అయితే ఇలా రసం పిండుకోవాలి. లెమన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకాలండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలాను వేసుకుంటున్నాను. అలాగే గుప్పెడు కొత్తిమీరని వేసుకున్నానండి. ఇంకా 2 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందనే ముందు అయితే చికెన్ మసాలా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి మన గ్రేవీ అనేది ఎంత బాగా దగ్గర పడిందో, గుమగుమలాడిపోతుందండి. రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది. స్టవ్ అయితే బంద్ చేస్తానండి. మన సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచి గ్రేవీతో గుమగుమలాడిపోతుంది. దీని వాసన అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్